ప్రైజ్ లార్డ్. మరొక సహోదరుడు జాషువా భద్రాచలం నుంచి, ఈయన కూడా ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు. మరి బ్రదర్ కూడా యూట్యూబ్లో నా టెస్ట్ మని విని వాళ్ళు ప్రేరేపించిన మాటలు ఏంటో వాళ్ళు కూడా చెప్తారో వినండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క రాత్రికాల సమయంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మరి సుధాకర్ రాయ్ గారితో కలిసి ఈ సమయంలో వారితో సాక్ష్యాన్ని గురించి పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి యొక్క సాక్ష్యము విన్నప్పుడు కానీ వారి యొక్క పరిచర్య విధానాన్ని ముఖ్యంగా చూసినప్పుడు అద్భుతమైనటువంటి విధానాన్ని ఒక క్రైస్తవ్యంలోకి నడిపించినటువంటి దైవజనులుగా దేవుడు ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి మాలాంటి ఒక యవనస్తులకు అనేకులకు ప్రేరేపణగా మరి దేవుడు వీరిని మాకు ముందుంచినారు మేము నమ్ముతున్నాం. మాట ద్వారా మాత్రమే కాదు, వారు వేసుకున్నటువంటి వస్త్రముల ద్వారా, నోటి ద్వారానే సువార్త కాదు, వారు వేసుకున్న వస్త్రముల ద్వారా కూడా సువార్తను చెప్పొచ్చు అన్న ఒక కొత్త విషయాన్ని నేటి కాలపు యవ్వన సమాజానికి మరి దైవజనుల ద్వారా ఆ కొత్త విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చాడు. దాని ద్వారా మేము కూడా మా ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో అంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వస్త్రాల మీద దేవుని యొక్క నామాన్ని వాక్యాన్ని రాయించుకొని సువార్త ప్రకటించడానికి ఎంతోమంది మేము సిద్ధపడుతున్నాం. మరి దేవుడు ఇంత మంచి అవకాశాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇస్తారని మేము అనుకోలేదు. ఇలాంటి గొప్ప దేవుడిని దైవజనుడిని మరి దేవుడు మాకు ఈ అవకాశాన్ని సాక్ష్య రూపంలో పంచుకోవడానికి దేవుడు ఇచ్చారు. మరి వారి పరిచర్య ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మాయా ప్రాంతాల్లో అనేకులు వారిని కలవాలని ఆశపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని పరిచర్య కొరకు మేము చేస్తున్న ప్రయాస కొరకు మరి అయ్యగారి మా యొక్క ప్రేరేపణ అయి ఉన్నాడు. వారి యొక్క వస్త్రధారణ, వారు మెడలో వేసుకున్నటువంటి ఈ ప్లకార్డ్ ప్రత్యేకంగా అనేకులను తెలియకుండానే ఆకర్షిస్తూ ఇలా కూడా చెప్పొచ్చా అనే ఒక గొప్ప వివరణ దేవుడు మాకు అనుగ్రహించారు. ఈ యొక్క గొప్ప ప్రేరేపణను బట్టి ప్రత్యేకంగా అయ్యగారికి వందనాలు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వారి పరిచర్యను కొనసాగించును గాక. చూస్తున్నారు కదా, ఇది ప్రీమియర్ వల్ల అంచె దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసం చేయవలసిన బాధ్యత ఇది, సువార్త ప్రకటించడం ఏ విధంగా చేతనైనా. కనుక ప్రస్తుత పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన ఆలోచన నిశ్శబ్ద సువార్త, సైలెంట్ గాస్పల్. కనుక తప్పకుండా మరి ఇలాంటి బృందాలు చాలా వందల మంది, వేల మంది సైన్యాలు బయటికి రావాలనేది నా హృదయం మంట, దేవుని మరి ఆశ కూడా. తప్పకుండా మరి ప్రార్థన చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో ఏ వ్యక్తులు కూడా సాధారణంగా అటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ అక్కడ నివసించడానికి కానీ మరి ఒప్పుకున్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు మరి ఎంతో సమర్పణతో మరి ఆ ప్రాంతాల్లో సేవ చేస్తారు. ఇటువంటి వారి కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.